పాస్టర్ అభినయ్ దర్శన్ పైన జరిగిన దాడి అది దాడి కాదు, కావాలని చేసిన డ్రామా అని చెప్పేసి బయట పెట్టిన పోలీసులు అయితే కావాలనే చేయించుకున్నారు. ఒక సింపతి క్రియేట్ చేసుకోవడానికి, సోషల్ మీడియాలో ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి ఈ దర్శన్ అనే వ్యక్తి, అభినయ్ దర్శన్ అనే వ్యక్తి కావాలనే చేయించుకున్నాడు. ఒక పొలిటికల్ పరంగా ఇంకా గుర్తింపు రాలేదు, ఒక గుర్తింపు రావాలి, సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోవాలి, ఉన్న పలంగా ఒకే రోజులో వైరల్ అయిపోవాలి, కావాలని చెప్పేసి ఒక మనుషులను మాట్లాడుకొని దాదాపు ఒక 4-5 మనుషులను మాట్లాడుకొని వాళ్ళకి ఒక్కొక్క పర్సన్ కి 10 వేలు ఇచ్చి మరీ కావాలనే చేయించుకున్నాడని చెప్పేసి కూడా బయట పెట్టడం అయితే జరిగింది పోలీసులు. అయితే ఇప్పుడు ఎవరైతే అభినయ్ దర్శన్ అదే విధంగా తన బంధుమిత్రులు, తన భార్యని కానివ్వండి, వాళ్ళ టీంను కానివ్వండి అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా విచారణ అయితే కొనసాగుతుందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ రోజు తొందరలోనే ఇంకా వాళ్ళు కూడా ప్రెస్ మీడియా ముందుకైతే రానున్నారు. పోలీసులు కూడా మీడియా ముందుకు వచ్చి అయితే నిజాలు అసలు ఏం జరిగింది, ఎందుకు చేశారు ఇదంతా అని చెప్పేసి కూడా పోలీసులు అయితే మీడియా రూపంగా అయితే ఇప్పుడు బయట పెట్టనున్నారు. ఇప్పుడు ప్రెస్ మీద అయితే పెట్టనున్నారు. అయితే ఇంకా దర్శన్ మరి ఎందుకు ఈ విధంగా చేయించుకున్నాడు అని అంటే కనుక, ఇప్పుడు అతనైతే పాదయాత్ర చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి అయితే తెలిసిందే. అరకు నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు అయితే తను ఏపీలో అయితే మొత్తానికైతే అతని టార్గెట్ సాధారణమైన వ్యక్తులు, అమాయకమైన వ్యక్తులు, ముఖ్యంగా గిరిజన ప్రజలని చెప్పుకోవాలి. ఈ గిరిజన ప్రజల్లోనే ఎక్కువ తిరుగుతూ కొన్ని సోషల్ మీడియాలో కూడా తను కొన్ని ఫొటోస్ అదే విధంగా వీడియోస్ కూడా పెట్టడం జరిగింది. ఆ వీడియోస్ లో కూడా తను మాట్లాడడానికి కూడా జరిగింది. నాకు కొన్ని బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి, నాకు కావాలనే బెదిరిస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా ఇలాంటి ఫేక్ మాటలు చెప్పడం జరిగింది. ఫేక్ అని ఎందుకు అంటున్నానంటే కనుక, అతను కూడా ఇక్కడ ఫేక్ చేశాడు కాబట్టి స్క్రిప్ట్ గా రాసుకొని ఒక టీం ని ఏర్పాటు చేసుకొని తనపైన తనే దాడి చేయించుకొని, అంటే పొలిటికల్లో తనపైన ఒకరిపైన దాడి జరిగితే సింపతి క్రియేట్ అవుతుందని చెప్పేసి మన భారతదేశంలో ముఖ్యంగా ఉన్నది మనకు చాలా మందికి మనం చూసాము. సో ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాం. సో తనపైన తను సింపతి క్రియేట్ చేసుకోవడానికి మాత్రమే ఇదంతా చేశానని చెప్పేసి కూడా ఇప్పుడైతే పోలీసులు అయితే నిర్ణయించడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము, ఇట్లాంటివి రాజకీయ పరంగా మనం చూస్తూనే ఉన్నాము. కానీ తను కూడా చెప్పడం జరిగింది, ఒక మత ప్రచారంగా కాదు, ఇది రాజకీయ పరంగానే జరిగింది అని చెప్పేసి కూడా నిన్న హాస్పిటల్లో చెప్పడం జరిగింది. అంటే తను ఒక రాజకీయ పరంగా ఎదుగుదామని చెప్పేసి, ఒక సింపతి క్రియేట్ చేసుకుందామని చెప్పేసి మాత్రమే ఇది మనము ముఖ్యంగా కనిపిస్తూ ఉంది. కానీ ముఖ్యంగా మిగతా వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, ఇది మతపరంగా కూడా జరిగింది, చాలా మంది బీజేపీ వాళ్ళు కూడా చేశారు అని చెప్పేసి కూడా ఇలాంటివి కూడా విమర్శలు వచ్చాయి అని చెప్పడం కూడా జరిగింది. కానీ ఏదేమైనప్పటికీ ఇదంతా ఒక ఫేక్, ఇదంతా ఒక స్క్రిప్టెడ్ అని చెప్పేసి కూడా పోలీసులు అయితే నిర్ణయించడం జరిగింది. విత్ ఇన్ షార్ట్ టైమ్ లోనే పోలీసులు కూడా వాళ్ళని అదుపులోకి తీసుకొని ఇప్పుడైతే వాళ్ళని విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు దాడి చేసింది కూడా ఎవరో కాదు, అతని అనుచరులు మాత్రమే. అతని అనుచరులే, ముఖ్యంగా వసంత్ కుమార్ అనే వ్యక్తిని ఒకతన్ని అయితే అదుపులోకి తీసుకొని అతని ద్వారా కూడా ఒక వీడియో రూపంలో కూడా వీడియో అయితే వదలడం అయితే జరిగింది. అతను కూడా మాట్లాడడం జరిగింది, మమ్మల్ని ఇలా మాట్లాడుకున్నారు, నా పైన దాడి చేయండి, నా కారుని ధ్వంసం చేయండి, ఏదైనా అవుతే నేనే చూసుకుంటాను, చిన్న చిన్న గాయాలు చేసి ఒక హడావిడి చేసి హంగామా చేసేసి అని చెప్పేసి కూడా. సో అతని మాటల్లోనే అతనైతే చెప్పడం అయితే జరుగుతుంది. వసంత్ కుమార్ అనే ఒక నిందితుడు అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆ నిందితుడిని కూడా అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది పోలీసులు. తీసుకోగా ఇప్పుడు పోలీసులు అయితే అతన్ని, అదే విధంగా అతని అనుచరులని, అతని టీంని, అతని భార్యని, ప్రతి ఒక్కరిని అయితే ఇక్కడ ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు తొందరలోనే ప్రెస్ మీట్ అయితే పెట్టనున్నారు మీడియా రూపం. ఇప్పుడు మీడియా పరంగా అయితే ఏం జరిగింది, నిజాలు ఏంటి, ఎందుకు ఇలా చేశారు, అదే విధంగా ముఖ్యంగా ఇతని వెనకాల ఎవరు ఉన్నారు, అభినయ్ దర్శన్ వెనకాల ఎవరున్నారు అంటే పొలిటికల్ గా ఇప్పుడు అతను ఏదైతే భరోసా పార్టీ ఏర్పాటు చేశారో ఈ పార్టీ అనేది జనాలకి ఇంకా రాలేదు. సో ఈ దాడి ద్వారానన్నా, ఈ స్క్రిప్ట్ ద్వారానన్నా, ఈ సోషల్ మీడియా ద్వారానన్నా వస్తుంది అని చెప్పేసి ఆటోమేటిక్ గా వచ్చిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ఈ పార్టీ గురించి కూడా చాలా మందికి అయితే తెలిసింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు స్క్రిప్టెడ్ అని తెలిసినాక కూడా చాలా మంది కోప్పడుతున్నారు, చాలా మంది విసిగిసుకుంటున్నారు, చాలా మంది అసలు ఎందుకు ఇలా చేశారని చెప్పేసి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అదే విధంగా ఇంకా ఎవరైతే పాస్టర్స్ ఉన్నారో సో వాళ్ళు కూడా ఇతనికి చెప్పడం జరిగింది, నువ్వు ఇలా చేయించుకో, అతని పార్టీ పరంగా అతని నేతలు కూడా ఇలా నువ్వు చేయించుకో, నీకు చేయించుకుంటే సింపతి అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో క్రియేట్ అయిన తర్వాత కొన్ని ఓట్లు మనకు ఎక్కువ వస్తూ ఉంటాయి, మనకు అభిమానం పెరుగుతూ ఉంటుంది, ఆటోమేటిక్ గా మనకి సింపతి అని పెరుగుతుంటుంది అని చెప్పేసి కూడా సో వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ మాటల మేరకు, వాళ్ళ సపోర్టింగ్ మేరకు సో అతని పైన అతనే దాడి చేయించుకోవడం అయితే జరిగింది. పాస్టర్ అభినయ్ ఎవరైతే ఉన్నారో సో అతని పైన అతన్ని దాడి చేయించుకోవడం జరిగింది. సో దీని ద్వారా ఇప్పుడు చాలా మంది పాస్టర్స్ కూడా ముందుకు వచ్చి మాట్లాడడం కూడా జరుగుతుంది. అంటే ఇంతకు ముందు ఏమన్నారు అని అంటే, ఈ నిజాలు బయటకు రాక ముందు ఎవరో దాడి చేశారని చెప్పేసి కూడా పాస్టర్లు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్టీ వ్యక్తులు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా కొందరు పాస్టర్స్ అయితే సపోర్ట్ చేస్తూ ఉన్నారు అతనికి. అయినప్పటికీ కొందరు పాస్టర్స్ ఏమో కావాలని ఇలా చేయించుకున్నారు, ఇలాంటి వల్లనే మాకు మాట వస్తుంది అని చెప్పేసి కూడా కొందరు రెస్పాండ్ అవుతూ ఉన్నారు. రెస్పాండ్ అవ్వాలి.
ముఖ్యంగా ఎవరైతే పాస్టర్స్ నిజాయితీ గల పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, నిజాయితీ గల క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు రావాలి, ముందుకు వచ్చి ఇలాంటి నిజాలు బయట పెట్టాలి, వాళ్ళని అట్లాంటి వాళ్ళని శిక్షించాలి. అండ్ పోలీసులు కూడా ఇలాంటి వాళ్ళని అదుపులోకి తీసుకొని మరి శిక్షించాలి. సో మరి ఏం జరుగుతుంది, ఎలాంటి శిక్ష వేస్తారు, ఇలా చేసుకున్నందుకు కూడా ఎలాంటి చట్ట ప్రకారం మరి ఎలాంటి శిక్ష పడుతుంది అనేది కూడా ఒకసారి వేచి చూడాలి. అండ్ ఇప్పుడు తొందరలోనే మీడియా రూపంలో అయితే నిజాలు ఏంటి అని అయితే బయట పెట్టనున్నారు. నా పేరు వసంత్ కుమార్ అండి. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటాం. రీల్స్ చేసుకుంటుంటే వీళ్ళు మాకు వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్డ్ని కొట్టేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ ఇంకా ఈ జాన్ బెనవి చెప్పాడు మాకు.